సమస్యలను బట్టి చస్తే బాగుండో ఆలోచన నీకు వచ్చిందా? అందుకని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఖచ్చితంగా ఈ మాట చెప్పగలను. కొంతకాలం ఓర్చుకో, కొంతకాలం సహనంతో ఎదురు చూడు. అలాంటి మరణకరమైన పరిస్థితులు నీ చుట్టూ ఆవరించినప్పుడు నీ ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థనే. మోకాళ్ళును, దేవా ఈ కష్టం వచ్చిందయ్యా, నీ కాకపోతే నా బాధ ఎవరికి చెప్పుకుంటానయ్యా, నాకున్న ఏకైక దిక్కు నీవు కదయ్యా, నీవున్నావనే ధైర్యంతోనే కదయ్యా నేను బ్రతుకుతుంది. నువ్వు ముఖం చాటేస్తే, నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వకపోతే, నా కన్నీళ్లు నువ్వు తొడకపోతే, నా గుండె చప్పుడు నేను ఎవరికి చెప్తానయ్యా, నాకున్న ఏకైక దిక్కు నీవేనయ్యా అని ఆయన కాళ్ళు పట్టుకొని ఎంత ఏడవాలో అక్కేడాడు. ఎంత కన్నీళ్లు కార్చాలో అంత కన్నీళ్లు కార్చు. యేసయ్య పాదాలు నీ కన్నీళ్లతో తడపగలిగితే, యేసయ్య పాదాలు ఉపవాస ప్రార్థనతో ఆయన పాదాలు నీ కన్నీళ్లతో తడపగలిగితే, ప్రార్థన మరణాన్ని జీవంగా మారుస్తుంది. Download ShareChat.